ఎలాగైనా సరే విజేంద్రను విడిపించాలని చెప్పేసి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న దుర్గకు ఒక ఆధారం దొరుకుతుంది. అదేంటి అంటే కరెక్ట్‌గా ఆహ్, తను వెళ్ళి విజేంద్రని అడిగితే విజేంద్ర ఏమంటాడంటే "మావయ్య నిన్న వచ్చేసరికి కూడా ఆయన కొన ఊపిరితో ఉన్నాడని, ఏదో చెప్పాలని ప్రయత్నించాడు" అంటూ దుర్గకి చెప్తాడు. అంటే ఏదో అక్కడ విజేంద్ర వచ్చే ముందే చంపేసే హంతకుడు అక్కడ చంపేసి ఉన్నాడనమాట. సో, ఏదో ఒక చిన్న ఆధారమైనా దొరుకుతుందని చెప్పేసి వాసు, దుర్గ ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడ చనిపోయిన వాళ్ళ నాన్న ఫోటోని తదేకంగా చూస్తే మెడ మీద ఎవరిదో తాడుతో బిగించినట్టు కొన్ని ఇవైతే సూచనలైతే కనిపిస్తాయన్నమాట. అవి చూస్తూ ఉంటుంది. ఈలోపు ఈ దొంగ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే రక్షితకు ఫోన్ చేసి అదేంటిది మన దుర్గకు ఏదో ఆధారాలు దొరికాయంటండి అని చెప్పంగానే దుర్గకు రక్షితకు ఫ్యూజులు ఎగిరిపోతాయన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు సాక్ష్యాలు, ఆధారాలు లేవని రెచ్చిపోతోంది రక్షిత. కానీ ఆహ్, ధీరు ఏదైతే తాడు ఉంటుందో ఆ తాడుని వాళ్ళ ఇంట్లోనే వదిలేస్తాడనమాట ఆ కంగారులో. ఎంత తెలివైన వాడైనా ఒక తప్పు చేస్తాడు కదా! అలాగే. అయితే ఇదే విషయాన్ని రక్షిత ధీరుకి చెప్తుంది. దుర్గకి ఆధారాలు దొరికాయంట నీ విషయంలో అని. అయితే ఇంతకి దుర్గకి ఆ ఆధారం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరికింది. అదే కాదు ఇంకా ఇంకొక ఆధారం మొత్తం 2 పెద్ద పెద్ద ఆధారాలు దొరికాయి. ఈ 2 ఆధారాలతో విజేంద్రని తప్పించొచ్చని చెప్పేసి వాసుకి చెప్తుంది.